హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ బండి షైన్ బండి BS6. దీని గురించి మీకు రివ్యూ ఇస్తాను. అంటే ఎవరైనా బండి తీసుకోవాలనుకున్న వాళ్ళకి BS6 బళ్ళు ఎలా ఉన్నాయి, షైన్ బళ్ళు నేను రివ్యూ ఇస్తాను. ఓకే, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి టచ్ అయితే బాగానే ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సైటర్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంది, మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజిన్ చూడండి ఒకసారి. ఇంజిన్ బాగానే ఉంది. నేను బైక్ తీసుకున్న స్టార్టింగ్లో ఏంటంటే మా మైలేజ్ అంతకు వచ్చేది కాదు. స్టార్టింగ్ ఒక 30-35లో వచ్చింది. ఇంకా చిన్నగా ఇంజిన్ నలిగే కొద్దీ కొంచెం మైలేజ్ వస్తూ ఉంది. ప్రజెంట్ అయితే 60 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చైన్ ప్యాకెట్స్ ఏంటంటే 6 monthsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. అది చైన్ ప్యాకెట్స్ మైనస్ దీనికి. చైన్ ప్యాకెట్స్ కంపల్సరీ మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీటింగ్ అయితే బాగానే ఉంది. సీటింగ్ కొంచెం పొడవుగాను, సీటింగ్ అయితే బాగా ఇచ్చాడు, మొత్తం పొడవుగా ఉంది మొత్తం బాగా. మనకు వచ్చేసి దీనికి సర్వీస్ వచ్చేసి ఎవ్రీ 3000 kilometers అయితే సర్వీస్ చేయించుకోవాలి. లేదంటే 45 days ఒకసారి సర్వీస్ చేయించుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చి మనకి సైలెన్సర్ ఉంది కదా, మనం ఎప్పుడైతే బండి స్టార్ట్ చేస్తామో ఈ సైలెన్సర్ అయితే ఓవర్ హీట్ వస్తుంది. అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. దానికి సైలెన్సర్ అయితే బాగా హీట్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే బయట నుంచి అక్కడ వచ్చారనుకోండి, ఒకసారి బండి ఎమ్మటి ఆఫ్ చేసుకోకుండా ఒక 1 minute అలా ఉంచి అప్పుడు ఆఫ్ చేయండి. ఓకే, సైలెన్సర్ మైనస్ ఓవర్గా ఎక్కువ హీట్ వస్తుంది. దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి సీటింగ్ గురించి చెప్పాను కదా, చైన్ ప్యాకెట్స్ ఒకటి. బండి అయితే ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఒకసారి కీ తీస్తాను చూడండి. కండిషన్ కూడా బాగానే ఉంది. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటామంటే కండిషన్ బాగుంటుంది. ఎవరీ 3000 kilometers సర్వీస్ చేయించుకొని చెప్పాను కదా, సర్వీస్ చేయించుకుని బాగుంటుంది. కానీ సౌండ్ ఏంటంటే కొంచెం సౌండ్ వస్తుంది. ఇదేంటంటే సర్వీస్ చేయించినప్పుడు సౌండ్ ఎందుకు వస్తుందంటే ఇంజిన్ సౌండ్ ఇది. మన BS6 ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. మెయిన్ ఇంజిన్ అయితే సరిగ్గా లేదు. BS4 బైక్తో పోల్చుకుంటే BS6 బండి కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. అంత లేదు, దాని అంత లేదు. కానీ ఉన్నట్లో కొంచెం బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు. ఇది షైన్ బండి కొంచెం మైలేజ్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ కొంచెం చెప్పుకోవచ్చు. చూడండి సౌండ్ ఎలా వస్తుంది, అది అట్లా వస్తుంది. అది ఇంజిన్ ప్రాబ్లం. అది మన సర్వీస్ చెప్పినా సరే ఇంజిన్ ప్రాబ్లం. అది ఆఫ్ చేస్తాను చూడండి. ఒక్కోసారి ఏంటంటే మనం సడన్గా బండి మీద వెళ్తున్నప్పుడు ఈ లైట్స్ ఆగిపోవడం అట్లా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది కొంచెం సెన్సార్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. మెయిన్ BS6 అంటే సెన్సార్ కాబట్టి కొంచెం సెన్సార్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి అనమాట. అది కూడా మైనస్ అని చెప్పుకోవాలి. టోటల్గా అయితే BS4తో చూసుకుంటే BS6 బండి అనేది అసలు పూర్తిగా మైనస్ అని చెప్పుకోవాలి. కాదు ఏంటంటే మనకు ఉన్న వాటిలో ఆప్షన్ ఇదే కాబట్టి తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ కూడా అంత లుక్ అయితే లేదు. లుక్ పరంగా చూసి కూడా అంత లుక్ అయితే లేదు. ఈ కలర్ రెడ్ కొంచెం ఉన్నట్లో నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బ్లాక్ రెడ్ తర్వాత రీసేల్కి కూడా వెనక వస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఉన్నట్లో ఈ కలర్ అయితే బాగుంది. ఇంకా చూడండి బండి స్టార్ట్ చేసాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. బండి స్టార్ట్ చేశాను కదా, ఇవి చెప్పలేదు ఇందాక. ఇది వచ్చేసి మనకి రీడింగ్ అనమాట. మనం ఎన్ని కిలోమీటర్ తిరిగాము ఏంటి మొత్తం రీడింగ్ అనిపిస్తుంది ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కనిపిస్తుంది కదా, న్యూట్రల్ అని చెప్పి ఉంది కదా, ఈ పక్కన బటన్ కనిపిస్తుంది. బటన్ ఏంటంటే సడన్గా ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకు అసలు అర్థం కాదు ఏంటబ్బా అనుకుంటాము. సెన్సార్ ప్రాబ్లం ఇది, సడన్గా ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూపిస్తుంది కదా, రీడింగ్ చూపిస్తుంది కదా, పెట్రోల్ రీడింగ్ అనేది. ఇది కూడా సేమ్ ప్రాబ్లము. ఒకసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్క్ అవుతుంది అనమాట. మనం ఎంత మీరు ఫుల్ ట్యాంక్ అనేది వేయించండి, మిడిల్లోకి వస్తుంది. ఒకసారి 200కి అలా చేయించినా సరే ఎక్కడికే ఉంటుంది. మనకి ఎంత ఉంటుందో అర్థం కాదు. మన సర్వీస్ చేయించినా కూడా చూపించినా కూడా చేస్తారు. ఒక 2-3 days అయితే బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మామూలుగానే వస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. ఇది కూడా చూడండి, కీ తిప్పుతున్నాం కదా, కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఎమ్మటిని రావట్లేదు చూడండి. ఒకసారి ఇట్లా అంటాను కదా, పట్టేస్తుంది. ఆఫ్ చేస్తుంటే పట్టేస్తుంది చూడండి. ఒకసారి పట్టేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి ఒకసారి. దీనికి ఇచ్చిన మిర్రర్స్ అయితే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ బైక్తో పాటు వచ్చిన మిర్రర్స్ అయితే ఓకే బాగున్నాయి. మిర్రర్స్ మంచి క్వాలిటీ మిర్రర్స్ వచ్చాయి. కానీ దీనికి ఏంటంటే మనం ఎక్కువ ఇట్లా యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దీనికి గ్లౌజులు పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే చేతులు కొంచెం లాలాగా అట్లా వస్తున్నాయి, కాయల్లాగా వస్తున్నాయి, నీళ్ళలాగా వస్తున్నాయి బుడకలో. అట్లా కాకుండా కొంచెం గ్లౌజులు పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఒకసారి చూస్తాను చూడండి, ఒకసారి రైడ్ చేస్తాను చూడండి. ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అదేను ఇంజిన్ సౌండ్. అది కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చైన్ ప్యాకెట్స్ అయితే మరీ మైనస్. దీనికి ఎవరి 6 months ఒకసారి మార్చుకోవాలి చైన్ ప్యాకెట్స్. గేర్లు వచ్చేసి మనకి అంతకుముందు వచ్చేసి BS4 వచ్చేసి 4 గేర్లు ఉన్నాయి. దీనికంటే BS6కి ఏంటంటే 5 గేర్లు ఇచ్చారనమాట. గేర్లు అంటే
ఓకే, నో ప్రాబ్లం. అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చైన్ ప్యాకెట్స్ ఒకటి, ఇంజిన్ కూడా ఏంటంటే సడన్గా మధ్య మధ్యలో ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అది మెయిన్ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మన సైలెన్సర్ కూడా వరకు హీట్ వస్తుంది, బండి స్టార్ట్ చేసుకునేది హీట్ వస్తుంది బండి, అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా తీసుకోవచ్చు, ఇప్పుడు నాట్లయితే బెటర్ ఆప్షన్ ఇదేను. ఓకే, ఓవరాల్గా తీసుకోవచ్చు. ఇదే నా బండి రివ్యూ, నా ఫస్ట్ బండి అన్నమాట ఇది. ఓకేనా, థ్యాంక్ యూ.